హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా మనం గత వీడియో నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము. ఈ వాయుగుండం అనేది తీవ్ర వాయుగుండంగా వృద్ధి చెందే అవకాశాలు అయితే ఉన్నాయి. అది తుఫాన్గా మారే అవకాశాలు ఒక 20 నుంచి 30% కనిపిస్తుంది. దాని గురించి దాని ట్రాక్ ఎటువైపు అనే సమాచారం కూడా, మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం పూర్తిగా ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనేసి భావిస్తున్నాను. వీలైతే తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నారనేసి నాకు కొంచెం ధైర్యం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ల ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం వచ్చేసి ప్రస్తుత ఉపగ్రహ చిత్రం గురించి తెలుసుకుందాం. నవంబర్ 26వ తేదీ తాజా ఉపగ్రహ గురించి తెలుసుకుందాము. దాని తర్వాత మనకు వాయుగుండం యొక్క రూట్ ఎటు, మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత తెలుసుకుందాం. మనకు ఇక్కడ ఒక వాయుగుండం అనేది ఏర్పడి ఉంది. ఇక్కడ శ్రీలంకకు దగ్గరలో ఒక వాయుగుండం అనేది ఏర్పడి ఉంది. ఈ వాయుగుండం అనేది మనకు మెల్లగా 28, 29 ఆ తేదీ లోపల తమిళనాడుకు ఈ భాగంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఉపగ్రహ చిత్రంలో మనం గమనించినట్లయితే ఇక్కడ శ్రీలంక, తమిళనాడు ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కేరళలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా మనకు కర్ణాటక ఈ పరిసర ప్రాంతంలో, దక్షిణ కర్ణాటక ఈ పరిసర ప్రాంతంలో కూడా, బెంగళూరు ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు, అంటే భారీ కాదు మోస్తారు వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, కావలి, గుంటూరు, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం ఈ పరిసర ప్రాంతంలో కూడా చెదురుముదురుగా వర్షాలు చూస్తున్నాము. కర్నూలు, నంద్యాల ఈ పరిసర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై 1 లేదా 2 చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో వనపర్తి, నగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం ఈ పరిసర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకు దాదాపుగా ఆకాశం మేఘావృతమై, ఇక్కడ ఉత్తర భాగాలు, మధ్య భాగాలలో ఆకాశం మేఘావృతమై ప్రస్తుతానికి ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. రేపటి నుండి మనకు వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే 2 తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి దీని రూట్ చూద్దాం. ఐఎండీ వారు చెప్తున్న రూట్ ప్రకారం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకోసారి. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి నవంబర్ 26వ తేదీ వచ్చేసి శ్రీలంకకు తూర్పు భాగంలో ఈ వాయుగుండం అనేది ఉంది. ఇది ఇంకాస్త 27, 28 తేదీలోగా మనకు తమిళనాడుకు తూర్పు భాగాన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకు 29వ తేదీకి మనకు ఉత్తర తమిళనాడు ఈ భాగంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు ఈ ట్రాక్ అనేది వీళ్ళు చూపిస్తున్న దాని ప్రకారం ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇటువైపు మూవ్ అవుతుందనేసి వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ తమిళనాడు ఉత్తర భాగంలో తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో టచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ వారు చూపిస్తున్నారు. మనకి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇది రూట్ ఇక్కడ నెల్లూరు మనం అనుకున్న రూట్ ఏంది, ఇక్కడ పాండిచ్చేరి, అదేవిధంగా నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో టచ్ కాకపోతే ఇంకొక 2-3 వెదర్ మోడల్స్ ఏం చూపిస్తున్నాయంటే ఇక్కడ నుంచి ఇది ఈ విధంగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. ఒకసారి ఈ యానిమేషన్, ఈ వెదర్ మోడల్ ప్రకారము మనకు దాదాపుగా ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మొదలయ్యి మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే శ్రీలంకకు దగ్గరలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డివైడ్ అవుతున్నాయి. చూడండి, వెదర్ మోడల్ వచ్చేసి మనకు ఇక్కడ తమిళనాడుకు దగ్గర వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఒక 20% మనకు ఇటువైపుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. అదేవిధంగా ఇంకొక 40% వచ్చేసి ఇక్కడ మచిలీపట్నం, గుంటూరు ఈ పరిసర ప్రాంతంలో టచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకొక 40% వచ్చేసి మనకు ఈ ఉత్తరం వైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఈ వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని వెదర్ మోడల్ చూసినా కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. మనకు దాదాపుగా ఇక్కడ పాండిచ్చేరి, తమిళనాడు ఈ పరిసర ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతం నుండి మనకు నెల్లూరు, కావలి ఈ పరిసర ప్రాంతంలో టచ్ అయ్యే అవకాశాలు అయితే ఒక 40 నుంచి 50% ఉంది. ఇంకొక 50%, ఇంకొక 20 నుంచి 30% వచ్చేసి ఇక్కడ మచిలీపట్నం, గుంటూరు ఈ పరిసర ప్రాంతంలో టచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అదిగిన కాకపోతే ఈ విధంగా మూవ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మనకు వర్షాల జోరు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. ఒకసారి వర్షాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలలో మనకు నవంబర్ 27వ తేదీ నుండి నవంబర్ 30, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి రఫ్గా మీకు చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఒకసారి పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
మనకు నవంబర్ 27వ తేదీ 28వ తేదీ మనకు మోస్తారు వర్షాలే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఎక్కడ అని చూస్తే నెల్లూరు, తిరుపతి ఈ పరిసర ప్రాంతంలోనే మనకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై మనకు రాయలసీమ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. మనకు 29వ తేదీ నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 28వ తేదీ చూసినప్పుడు ఈ వర్షాల గుంపు అనేది ఈ విధంగా ఉన్నింది. ఇది ఇంకాస్త 29వ తేదీకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్నాయి. చూడండి, ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ తిరుపతి కావచ్చు, నెల్లూరు, కావలి, గుంటూరు, విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం వరకు మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఓన్లీ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో 29వ తేదీ వర్షాలు చూస్తాము. నెక్స్ట్ 30వ తేదీ ఒకసారి చూద్దాం. మనకు 30వ తేదీ వర్షాలు వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ చెన్నై, చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి ఈ పరిసర ప్రాంతంలో, నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడున్న వెదర్మడాల ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా కావలి, రామాయపట్నము, ఇక్కడ గుంటూరు, మచిలీపట్నము ఈ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. విశాఖపట్నము ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నూజివీడు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు, భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా ప్రాంతంలో అంటే 30వ తేదీ ఇక్కడ కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఇక్కడ ప్రొద్దుటూరు, కడప ఈ పరిసర ప్రాంతంలో చెదురుముదురుగా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రాజమహేంద్రవరము, అదేవిధంగా ఇక్కడ పాడేరు, అదేవిధంగా నర్సీపట్నం, ఇక్కడ గమనించినట్లయితే పర్వతీపురం, మన్యం కావచ్చు, ఇక్కడ సూలూరు, అరకు వ్యాలీ, పాడేరు ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. డిసెంబర్ 1వ తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ తిరుపతి దగ్గర భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చిత్తూరు నుంచి ఇక్కడ బెంగళూరు ఈ పరిసర ప్రాంతం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు డిసెంబర్ 1వ తేదీ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ పరిసర ప్రాంతంలో అన్నమయ్య, మదనపల్లి, పుంగనూరు ఈ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయచోటి ఆ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ డిస్టిక్ సత్యసాయి ఈ పరిసర ప్రాంతంలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం ఆ పరిసర ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు. అదేవిధంగా నంద్యాల డిస్టిక్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు. కర్నూలు డిస్టిక్లో ఒకటి మనకు మోస్తారు నుండి అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ, తుని, అమలాపురము, భీమావరము, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు వర్షాలు ఉంటాయి. ఇక్కడ గుంటూరు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మిర్యాలగూడ, హైదరాబాదు, నగర్ కర్నూలు, ఖమ్మము ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు ఆకాశం మేఘావృతమై మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పర్వతీపురం, మన్యము, పాడేరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణ, పడమర తెలంగాణలో వర్షాలు చాలా తక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దక్షిణ తెలంగాణ, అదేవిధంగా తూర్పు తెలంగాణలో మనకు ఒక మోస్తారు వర్షాలు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మనకు డిసెంబర్ 1వ తేదీ. డిసెంబర్ 2వ తేదీ ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2వ తేదీ మనకు కొన్ని ప్రాంతాలలో మాత్రమే, ముఖ్యంగా ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో ఇక్కడ తిరుపతి నుంచి నెల్లూరు, శ్రీకాకుళం వరకు మనకు మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇక్కడ జగిత్యాలు, వరంగల్ ఆ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు, మిగతా ప్రాంతాల్లో వచ్చేసి చెదురుముదురుగా ఉన్నాయి. డిసెంబర్ 2వ తేదీ ఒకసారి, డిసెంబర్ 3వ తేదీ ఒకసారి చూడండి. డిసెంబర్ 3వ తేదీ వచ్చేసి సేమ్ ఇక్కడ కావలి దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతంలో అన్నమయ్య, సత్యసాయి ఈ పరిసర ప్రాంతంలో కూడా చెదురుముదురుగా వర్షాలు ఉంటాయి. మిగతా ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై చెల్లాచెదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 4వ తేదీ కూడా ఇక్కడ నెల్లూరు, కావలి, తిరుపతి ఈ పరిసర ప్రాంతంలో మనకు చెల్లాచెదురుగా అక్కడక్కడ వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ వర్షాలు మనకు డిసెంబర్ 5వ తేదీకి ఈ విధంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు, తిరుపతి, చెన్నై, నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కావలి, గుంటూరు, ప్రొద్దుటూరు,
ఇక్కడ అన్నమయ్య ఈ పరిసర ప్రాంతంలో మనకు చెదురుమదురుగా అక్కడక్కడ భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు ఈ బిట్టులో మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఏ ప్రాంతంలో ఇక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ, కొత్తగూడెము, రాజమహేంద్రవరము ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే డిసెంబర్ 4వ తేదీ, డిసెంబర్ 5వ తేదీ ఎక్కడా కనిపించడం లేదు. డిసెంబర్ 6వ తేదీ ఇక్కడ చూసుకున్నట్లయితే కర్నూలు, అనంతపురము, నంద్యాల ఈ పరిసర ప్రాంతంలో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అనంతపురం ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు అదేవిధంగా ఇక్కడ నంద్యాల ఈ పరిసర ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో గమనించినట్లయితే మిర్యాలగూడ ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. విజయవాడ, గుంటూరు, కావలి, నెల్లూరు, తిరుపతి ఈ పరిసర ప్రాంతంలో చెదురుమదురుగా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు డిసెంబర్ 6వ తేదీ కనిపిస్తుంది. నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.